नमस्कार फ्रेंड्स, स्पोकन हिंदी क्लासेस में आप सबका हार्दिक स्वागत है। डेली यूसेज हिंदी सेंटेंसेस हम देख रहे हैं। ప్రతిరోజు వాడే హిందీ సెంటెన్స్ మనం చూస్తున్నాం కదా. ఇలా నేర్చుకుంటే మీకు హిందీ ఇంకా బాగా వస్తుందని చెప్పి చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. కామెంట్స్లో చాలామంది రాస్తున్నారు. ఒకే రకమైన వర్డ్ తీసుకుని దాన్ని ఎలా వాడుతున్నామో అలా ఈ సిరీస్ స్టార్ట్ చేస్తాను. సేమ్ సిరీస్ మీకు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. డైలీ యూసేజ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ అది చూడండి, డైలీ యూసేజ్ సెంటెన్స్ ఇన్ హిందీ ఈ రెండు చూస్తే కనుక హిందీ ఇంగ్లీష్ రెండు సైమల్టేనియస్గా నేర్చేసుకోవచ్చు. ఇంతే కదండి, ఈ సిరీస్ చూస్తే తెలుగు నేర్చుకోవాలనుకున్న పరదేశీలకు కూడా ఉపయోగపడుతుంది. जो तेलुगु सीखना चाहते वो लोग को भी ये वाला सीरीज़ तो యూస్ఫుల్ होगा ही होगा. అందుకని తెలుగు నేర్చుకున్న వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. సరే, ఈరోజు జనరల్గా మనం రోజు వాడే హిందీ సెంటెన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. వీటిలో ముందుగా చూడండి, రోజు వాడుతూ ఉంటాం. ముందుకు వెళ్ళు అంటాము. ఎవరైనా అడుగుతారు, ఆ అడ్రస్ చెప్పరా కొంచెం అంటే, కొంచెం ముందుకు వెళ్ళు అంటాం కదా, దానికి ఓ కష్టపడిపోతూ ఉంటాయి. ఏం లేదు, ఆగే జాओ. ఆగే అంటే ముందుకి. ఏది మార్కర్ ఏది? మార్కర్ కహా హై హిందీ మే బోల్తే రహూంగి. తో ముందుకు వెళ్ళు. ముందుకు అంటే ఆగే. ఆగే గుర్తుపెట్టుకోండి. ఆగే ముందు ఏంటి అంటే ఆగే క్యా హే, ముందుకు వెళ్ళు, ఆగే జాओ. ఓకే, ముందుకు వెళ్ళాక ఏంటి, ఆగే జానేకే బాద్ క్యా హే. ఇంకా అట్లా కూడా ట్రై చేస్తూ ఉండండి. ఇంకా చూడండి, నెక్స్ట్ వెనక్కురా. వెనక్కిరా అంటే దాన్ని మనము పీछे जाओ, పీछे आओ. జాओ అంటే వెళ్ళు కదా, వెనక్కిరా అంటే పీछे आओ. లేదా ఇక్కడ మనం మార్చిద్దాం, వెనక్కు వెళ్ళు. వెనక్కి వెళ్ళు అంటే పీछे जाओ. వెనక్కు అంటే పీछे. వెనక్కి చూడు, పీछे देखो. ఓకే, వెనక్కి చూడకు, పీछे मत देखो. వెనక్కి వెళ్ళు, పీछे जाओ. వెనక్కి రా అంటే పీछे आओ. వెనక్కి రా, పీछे आओ. వెనక్కి వెళ్ళు, పీछे जाओ. ఓకే, ఇంకా చూడండి, పక్కకి జరుగు, కొంచెం పక్కకి జరుగు అంటాం కదా, దాన్ని మనము బాజు హటో. బాజు అంటే కొంచెం పక్కకి. పక్కన వచ్చి కూర్చోనా అంటే ఆప్కే బాజు మే బైఠు క్యా. బాజు అంటే బాజు మే జగహ హే క్యా. పక్కన ప్లేస్ ఉందా, మీ పక్కన ఏమైనా ప్లేస్ ఉందా, స్థలం ఉందా. బాజు మే బైఠు క్యా, పక్కన వచ్చి కూర్చోనా. ఇట్లా బాజు అది వర్డ్ కొంచెం యూజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ సహాయం అనే దాని మీద చూద్దాము. నాకు సహాయం చేయు. నాకు సహాయం చేయి అంటే ముజే మదత్ కరు. ముజే అని పెట్టొచ్చు ఇక్కడ. ముజే మదత్ కరు. మదత్ అంటే సహాయం. సహాయము మదత్. ఓకే, ముజే మదత్ కరు. అదే నాకు సహాయం చేస్తావా, క్వశ్చన్ అడుగుతున్నాం. నాకు సహాయం చేస్తావా, విల్ యూ హెల్ప్ మీ అంటాం కదా. నాకు సహాయం చేస్తావా అంటే ముజే మదత్ కరోగి. కరోగి, ముజే మదత్ కరోగి. ఇట్లా కూడా ముజే మదత్ కరోగి క్యా అంటే నాకు కొంచెం సహాయం చేస్తావా, ముజే మదత్ కరోగి క్యా. అది నాకు సహాయం చేస్తావా. అదేవిధంగా ఎప్పుడు సహాయం చేస్తావు, కబ్ మదత్ కరోగి. ఎప్పుడు అంటే మనం కబ్ అంటాం కదా, ఎప్పుడు అంటే కబ్. ఎప్పుడు సహాయం చేస్తావు, కబ్ మదత్ కరోగి. కబ్ మదత్ కరోగి. మదత్ అయిపోయింది కదా, ఇప్పుడు రుచి దగ్గరికి వెళ్ళిపోదాం. టేస్ట్. ఓకే, రుచి చూడు. రుచి చూడు అంటే చక్కర్ దేక్కో. చెక్ గుర్తుపెట్టుకోండి, ఇది చెక్న. చెక్న అంటే రుచి చూడడం. ఇంకా లిటరల్గా తీసుకోవాలంటే నాకడం. ఇక అది కొంచెం వర్డ్ కొంచెము ఆక్వర్డ్గా ఉంటుందని తీసుకోవట్లేదు. రుచి చూడు అంటే చక్కర్ దేక్కో. చక్కర్ దేక్కో. చెక్న అంటే రుచి చూడడం. రుచి చూసావా, చెక్ లియా క్యా. చెక్ లియా క్యా, ఏ అచ్చా హే మే దాల్ బనాయి. చక్కర్ దేక్కో అంటే రుచి చూడు కొంచెం. రుచి చూసావా, చెక్ లియా క్యా. కేసే హే, టేస్ట్ ఎట్లా ఉంది. ఓకే, రుచి ఎలా ఉంది అంటే రుచిని మనము స్వాద్ అని కూడా అనొచ్చు. రుచిని స్వాద్. స్వాద్ కేసా హే, టేస్ట్ ఎట్లా ఉంది. ఇక్కడ రుచి చూడు అంటే చక్కర దేకు అన్నాము. రుచి చూసావంటే చెక్ లియా క్యా. అదే రుచి ఎలా ఉంది అంటే స్వాద్ కేసా హే.
చక్కేసా అనకూడదు. చక్క అంటే నాకడం అసలు యాక్చువల్లీ టేస్ట్ చేయడం అనమాట. ఇక్కడేంటి రుచి ఎలా ఉంది అంటున్నాం అంటే స్వాద్. రుచి అంటే ఎగ్జాక్ట్లీ మనం స్వాద్ అని తీసుకోవచ్చు. స్వాద్ రుచి ఎలా ఉంది, స్వాద్ కేసా హే. ఓకే, స్వాద్ ఠీక్ హే, రుచి బాగుందా అలా తీసుకోవచ్చు. ఇంకా చూడండి, భయపడొద్దు. ఎవరైనా భయపడుతున్నారు అనుకోండి, భయపడొద్దు అంటే దానికి డర్నా నహి, डरना नहीं, डरो मत, భయపడొద్దు, डरना नहीं, डरने की कोई ज़रूरत नहीं है, बिल्कुल डरो मत, हम है ना, మేము ఉన్నాం కదా, डरो मत आप, మీరు భయపడొద్దు అట్లా తీసుకోవచ్చు. క్లియరే కదా. ఇంకా చూద్దాం, హద్దుల్లో ఉండు, నీ హద్దుల్లో ఉండు. హద్దుల్లో అంటే మనం హిందీలో మనం హద్ అంటాము. హద్దు, హద్, ఇంత డిఫరెన్స్. ఇప్పుడు చూడండి సెంటెన్స్, నీ హద్దుల్లో ఉండు. మనము ఇంగ్లీష్లో అయితే బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటాం కదా, నీ హద్దుల్లో ఉండు. అదే హిందీలో అయితే అప్నీ హద్ మే రహో. ఇక్కడ నీ అన్నాము, నీ అన్నప్పుడు తుమ్హారీ హద్ మే రహో అంటాం. కానీ హిందీలో ఎక్కువ మటుకు నీ అనే పదం బదులు ఎక్కువగా మీ అని అంటారు వాళ్ళు. చిన్నపిల్లలు కూడా మీ అని అంటారు. సో కాబట్టి నేను నీ అని తీసుకోకుండా అప్నీ అన్నాము, ఆ పాప మీరు మీరు అని తీసుకున్నాను. ఓకే, మీ హద్దుల్లో ఉండు అనండి. ఓకే, మీ హద్దుల్లో ఉండు అంటే అప్నీ హద్ మే రహో. అదేవిధంగా నీ హద్దులు దాటొద్దు, లేదా మీ అనేసేయండి. ఎందుకు వచ్చిన వాళ్ళు మనం కూడా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడదాం. వాళ్ళు మాట్లాడినప్పుడు నీ అనేది తక్కువ వాడతారు వాళ్ళు. సో మనం మీ అనేసాము. ఓకే, సో మీ హద్దులు దాటొద్దు. అప్నీ హద్ పార్ మత్ కరో. అప్నీ హద్ పార్ మత్ కరో అంటే దాటొద్దు. దాటొద్దు అంటే పార్ మత్ కరు, పార్ మత్ కరు. అదేవిధంగా మీ హద్దులు దాటుతున్నావు, మీ హద్దులు దాటుతున్నారు. తున్నావు అనకుండా తున్నారు, మీ హద్దులు దాటుతున్నారు. అదే నీ హద్దులు దాటుతున్నావు అంటాం కదా. ఓకే, ఇప్పుడు ఆప్ హద్ పార్ కర్ రహే హో, ఆప్ హద్ పార్ కర్ రహే హో, మీరు హద్దులు దాటుతున్నారు. కొంచెము ముందుగానే కొంచెం అలర్ట్ చేస్తున్నాను అనమాట. ఆప్ అప్నా హద్ పార్ మత్ కరో, మీ హద్దులు మీరు దాటొద్దు. కృపయా ఆప్కా హద్ మే రహియే, అంటే దయచేసి మీ హద్దుల్లో ఉండండి. ఇంకా చూడండి, ఇది కూడా చాలా మట్టుకు ఆడుతుంటాం. కానీ ఎందుకు అలా అయింది, కానీ ఎలా అయింది, ఏంటది, కానీ ఏంటిది అంటాం కదా. కానీ ఎందుకు అనేదాన్ని మనము మగర్ క్యూ, మగర్ క్యూ, ఐసా క్యూ, మగర్ క్యూ, లేదా పరంతు అని కూడా అనొచ్చు. పరంతు క్యూ, ఎలా అయింది కదా. సో కానీ ఎందుకు అయింది అలా, ఎందుకు, పరంతు క్యూ. మీరు మా ఇంటికి రావద్దు అన్నాం అనుకోండి, పరంతు క్యూ, మగర్ క్యూ, ఎందుకు రావద్దు, కానీ ఎందుకు రావద్దు, మగర్ క్యూ నహీ ఆనా హే. ఓకే, అది. కానీ ఎలా దానికి సేమ్ మగర్ ఆర్ పరంతు అనొచ్చు. కేసే అంటాం. ఇప్పుడు ఎలా అనేదాన్ని మనము కేసే. కానీ ఎలా, మగర్ కేసే, మీరే సాల్వ్ చేయాలి ఎలాగోలా ఈ ప్రాబ్లమ్ని అన్నామనుకోండి, మగర్ కేసే, కానీ ఎలా సాల్వ్ చేయను, మగర్ కేసే, పరంతు కేసే. ఓకే, అలా తీసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇప్పుడు టీవీ పెట్టు, టీవీ కట్ చేయి అనేసి అంటాం కదా, అప్పుడు దాన్ని చూద్దాం. టీవీ పెట్టరాదు అంటాం కదా, దానికి మనము టీవీ చలావు, పెట్టు అంటే చలావు, టీవీ చలావు, ఫ్యాన్ చలావు, ఏసీ చలావు, ఫ్రిడ్జ్ చలావు, రేడియో చలావు. ఓకే, ఇవన్నీ ఏదన్నా కానీ పెట్టు అంటే కనుక చలావు. లేదా మనం జనరల్ హిందీ ఇంగ్లీష్ కూడా కలుపుకొని మాట్లాడతారు. టీవీ ఆన్ కరో, ఫ్యాన్ ఆన్ కరో, చలావో ఆర్ ఆన్ కరో. అదేవిధంగా కట్టేయి, బంద్ చేయమంటాం కదా, దానికి ఫ్యాన్ బంద్ చేయి, ఫ్యాన్ కట్టేయి అంటాం కదా, దానికి ఫ్యాన్ బంద్ కరో. కట్టేయి అంటే బంద్ కరో, ఫ్యాన్ బంద్ కరో, టీవీ బంద్ కరో, బహుత్ షోర్ మచరా హై. షోర్ మచరా అంటే చాలా సౌండ్ నాయిస్ వస్తుంది, టీవీ బంద్ కరో, టీవీ బంద్ చేయి. ఓకే, అదేవిధంగా బస్సు ఎక్కడం, ఎక్కడం ఏమంటాం, బస్సు ఎక్కువ అంటే బస్ మే చడు అంటే బస్సులోకి ఎక్కువ. మనం బస్సు ఎక్కువ అంటే మీనింగ్ మనకు తెలుసు, బస్సులోకే ఎక్కుతాము అనేసి. కానీ ఇక్కడ హిందీలో అలా కాదు, బస్ చడు నై బోల్ అనరు, బస్ మే చడు, బస్ లోపలికి ఎక్కువ అంటాం మనం, బస్ మే చడు అంటే ఎక్కడం. అదేవిధంగా ఇప్పుడు బస్సు తీసుకోవచ్చు, ట్రైన్ తీసుకోవచ్చు, ట్రైన్ మే చడు, బస్ మే చడు, మెట్రో మే చడు. चढ़ लिया क्या, बस ఎక్కావా, బస్ में चढ़ा क्या, ట్రైన్ में चढ़ा क्या, చढ़ लिया అనుకో ఎక్కాను, అట్లా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి,
అర్థమైంది కదా. బస్సు ఎక్కు అంటే బస్ మీ చడు, బస్ దిగు. ఇక్కడ చూడు, బస్ దిగు అంటే బస్సే ఉత్తరు, దిగు అంటే ఉత్తరు, బస్సే ఉత్తరు, బస్ నుంచి దిగు. ఇక్కడ ఉత్తరగయా బస్సు దిగాను, ట్రైన్ దిగాను అన్నాం అనుకోండి. నేను ట్రైన్ దిగాను అంటే మే ట్రైన్ సే ఉత్తర్ గయా హూ, మే ట్రైన్ సే ఉత్తర్ గయా హూ, దిగాను. దిగు అన్నాం, ఇక్కడ దిగాను అని చెప్తున్నాం కదా. మే ట్రైన్ సే ఉత్తర్ గయా హూ, నేను ట్రైన్ దిగాను. ఆప్ కహా పర్ హో, మే తో ట్రైన్ ఉతర్ కే ఆప్కా ఇంతజార్ కర్ రహీ హూ, అంటే మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఆప్ కహా హో, ట్రైన్ చढ़ गए क्या అంటే ట్రైన్ ఎక్కావా. హా మే చढ़ गई, నేను ఎక్కాను. ఉత్తరో దిగు, ఉత్తర్ గయా క్యా దిగావా, కబ్ ఉత్తర్ గయే ఎప్పుడు దిగావు. ఇంకా చాలా ఇట్లా వస్తూనే ఉంటాయి. ప్లేస్ సరిపోదు నాకు అన్ని రాయడానికి. కానీ మీరు సపోజ్ మీరు హిందీ స్పోకెన్ హిందీ క్లాసెస్ రెగ్యులర్గా మన ఛానల్లో ఫాలో అవుతుంటే కనుక మీకు మ్యాక్సిమం వచ్చి ఉండాలి, ఈజీగా అర్థం చేసుకోగలరు. కొంచెం మాట్లాడుతూ ఉండండి వేరెవర్ పాసిబుల్, ఎక్కడ వీలైతే అక్కడ. జహా హో సక్తా హై వహా హిందీ మే బాత్ కర్తే రహియే, డర్నా నహీ. నాకు కొంచెమే వచ్చు, ముझे थोड़ा ही हिंदी आता है, लोग क्या करेंगे क्या कहेंगे, ఎవరేమంటారో, लोग हंसेंगे, జనాలు నవ్వుతారేమో. कोई डर की ज़रूरत नहीं है, डर हटा दो पहले, భయాన్ని వదిలేసేయండి. ఆ బాత్ కన్నా షురూ కర్ దీజియే. ఏం కాదు, మీరు బయట ఎక్కడికి ఏ స్టేట్కి వెళ్ళినా కానీ, ఇక కంట్రీస్ వేరే కంట్రీస్ దుబాయ్ అలాంటి వాటిలో కూడా అన్ని చోట్ల హిందీనే నడుస్తుంది. మీకు హిందీ వస్తే దునియాని దున్నేయచ్చు అనొచ్చు. ఓకే, నేర్చుకుంటున్నా. ఎనీవే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. క్లియరే కదా, ఈరోజు క్లాస్ యూజ్ అవుతుంది కదా మీకు, రోజు వాడుతూ ఉండండి. ఏం కాదు, బాగానే వచ్చేస్తుంది మీకు. బై ది వే డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ మీకు ప్లే అండ్ కామెంట్ బాక్స్లో కూడా ఒక లింక్స్ ఇస్తున్నాను, స్పోకెన్ హిందీ ఇంతవరకు అయినవన్నీ. అవి కొంచెం ఒకసారి ఫాలో అవుతూ ఉండండి. అలా నాతో అంటూ ఉండండి. బాగా వచ్చేసింది అనుకోండి, స్పీడ్ పెంచండి. ప్లే స్పీడ్ 1.5 1.7 అట్లా స్పీడ్ పెంచి అట్లా కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. నోట్స్లో రాసుకుంటే నోట్స్ రివైజ్ చేయండి అంతే. బట్ ప్రాక్టీస్తో కడితే రేనా హై, ప్రాక్టీస్ అయితే చేస్తూనే ఉండాలి. ఏ లాంగ్వేజ్ అయినా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మీరు ఎంత విన్నా ఎంత చూసినా రాదు, అన్లెస్ యూ ప్రాక్టీస్ చేయండి రాదు. సో భరోసా रखिए, अगली क्लास में मिलूंगी, तब तक आप अपना ख्याल रखिए. टेक केयर, गुड लक.